ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పట్టణవాసులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కాలనీల్లో సౌకర్యాలు లేక మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టుల్లో వరద నీరు లేక వెలవెలబోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 2-3 రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి. మోస్తారు వర్షపాతం నమోదవుతుంది. పలు మండలాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం లోపు నమోదైంది. గత ఏడాది ఈ సమయానికి భారీగా వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగుళ్ళు కావచ్చు, ప్రాజెక్టులో వరద నీరు చేరింది. కానీ ఈసారి మాత్రం జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతుంది. గత రాత్రి కావచ్చు 2 రోజులుగా కొంత కంటిన్యూస్గా చిరుజల్లులు పడుతున్నప్పటికీ భారీ వర్షం అయితే పడలేదు. సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్లో 5 సెంటీమీటర్లు, కంకిలో 4.8 సెంటీమీటర్లు, ఇటు మెదక్ జిల్లాలో 4 సెంటీమీటర్లు కావచ్చు, సిద్దిపేట జిల్లాలో గండిపల్లిలో 3 సెంటీమీటర్లు, ఇట్లా ఏదైతే సాధారణ వర్షపాతం, లోటు వర్షపాతమే పలు మండలాల్లో నమోదవుతుంది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో కావచ్చు, చాలా వరకు గ్రామాల్లో కూడా చెరువులు, వాగులు కావచ్చు ఇప్పటికీ వెలవెలబోతున్నాయి. గత 3 రోజులుగా ఉన్న చిరుజల్లులు కావచ్చు, ముసురు వాతావరణానికి ఈరోజు ఉదయం కొంత తెరిపించింది. ప్రస్తుతం కొంత వర్షం తగ్గినప్పటికీ మళ్ళీ చిరుజల్లులు ప్రారంభమవుతున్నాయి, చినుకులు ప్రారంభమవుతున్నాయి. దీంతో మండల కేంద్రాలు కావచ్చు, మున్సిపాలిటీల్లో, కొత్త కాలనీలు కావచ్చు, టౌన్లలో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతులకు ఏదైతే పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి వేసుకున్న రైతులు ఇప్పటికీ బోర్లపైన ఆధారపడుతున్నారు. ఈ వర్షం కొంత పత్తి కావచ్చు, మొక్కజొన్న కొంత ఉపయోగపడుతున్నప్పటికీ ఏదైతే టౌన్లలో ఉండే వారికి మాత్రం ఏదైతే చినుకులు పడుతున్నాం, దాంతోపాటు లోతట్టు కాలనీలకు చిన్న వర్షానికి నీరు వచ్చి చేరుతుండడంతో దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నారు. దాంతోపాటు కొత్త కాలనీలన్నీ కూడా రోడ్లు లేకపోవడం, బురదమయంగా ఉండడంతో మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఇటు వైద్యశాఖ సిబ్బంది కావచ్చు సరిగా పట్టించుకోకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ కూడా జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వర్షానికి విషయానికి వస్తే, వర్షం ఈ సంవత్సరం చాలా వరకు లోటు వర్షపాతం ఉంది. జిల్లాలో దాదాపు 1700 పైచీలకు చెరువులు ఉంటే ఇప్పటికీ కేవలం ఒక 4-5 చెరువులు మాత్రమే సరిపడా ఒక నీరుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఏదైతే చెరువులు నిండుగా ఉన్నాయి. మిగతా దాదాపు ఒక 20 చెరువుల వరకు మాత్రమే, 1700 చెరువుల్లో 10ల సంఖ్యలో చెరువులో మాత్రమే నీరున్నాయి. మిగతా చెరువుల్లో దాదాపు పూర్తిగా అడగంటిపోయినాయి. దాంతోపాటు ప్రధాన ప్రాజెక్టులు సింగూరు కావచ్చు, ఏదైతే మెదక్లోని గణపూర్ కావచ్చు, ఏదైతే కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా నీరు లేక వెలవెలబోతుంది. ఈ సీజన్ గత ఏడాది ఈ సీజన్లో జూలై ఎండింగ్ కల్లా పూర్తిగా నీరు చేరుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. సింగూరులో 13 టీఎంసీల నీరు మాత్రమే, స్వల్పంగా 100 క్యూసెక్ల వరద నీరు మాత్రమే చేరుకుంటుంది. గత ఏడాది అయితే మినిమం సాగునీటికి మాత్రం వీటిని విడుదల చేయలేని పరిస్థితి. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే 13 టీఎంసీలు వాడుకునే పరిస్థితి ఉంది. 16 టీఎంసీలు ఉంటేనే సాగునీటికి విడుదల చేసే అవకాశం ఉంది అధికారులు చెప్తున్నారు. సింగూరు ప్రాజెక్టు కింద 1000 ఎకరాల్లో వరి సాగు అవుతుంటుంది. దాంతోపాటు నారాయణఖేడ్ ప్రాంతంలో నల్లవాగు ప్రాజెక్టు కూడా ఉంటుంది. నల్లవాగు ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్ చేరుకుంది. దాని కింద కూడా 100 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. సో వీటన్నిటి కూడా నీరు లేని పరిస్థితి. బోర్లపైన ఆధారపడుతున్నారు. వర్షాలు సరిగలేక బోర్లలో కూడా నీరు ఇంకింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం లోటు వర్షపాతమే నమోదవుతుంది. కానీ 2-3 రోజులుగా కురుస్తున్న కొంత చిరుజల్లులు రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. భారీ వర్షం పడితేనే గట్టెక్కుతామని, పంటలు గట్టెక్కుతాయని కూడా వారు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 2-3 రోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్మిస్, సంగారెడ్డి జిల్లా నుండి.